హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? ఎస్వి ఇంటి దోశ అని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఏదైనా 10 రూపాయల దోశ కానీ, ఇడ్లీ, ఉప్మా, ఉగ్గాని కూడా పెడతారు. ఉగ్గాని అంటే ఎక్కువగా మనకి ఆంధ్రాలో దొరుకుతుంది. ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. మనం ట్రై చేద్దాం అసలు ఏంటది. ఫస్ట్ అయితే మనం సెకండ్ బ్రాంచ్కి వచ్చాం. మెయిన్ బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ సెకండ్ బ్రాంచ్కి వచ్చేసిన. ఇక్కడ నుంచి మెయిన్ బ్రాంచ్ కూడా వెళ్దాం. సెకండ్ బ్రాంచ్లో ఉన్న ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ సేమ్ ఉందా లేదా, ఎక్కడ జనాలు ఎక్కువ ఉన్నారో రెండింటిలో చెప్పేస్తా. మీరు వీడియో చూస్తూనే ఉండండి, ఓకేనా? చూసినట్టు దోశలు చిన్న చిన్నగా వేసేస్తున్నారు. ఎస్వి దోశ వచ్చేసినాం మన ప్రజెంట్. చిన్న స్వెటర్లో పెట్టేసరికి సెకండ్ బ్రాంచ్ ఇది. ఒక్కొక్క దోశ సింగిల్ దోశ 10 రూపాయల. ఓకే, ఇడ్లీ అయితే 10 రూపాయలకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఉగ్గాని ఎంత పెడతారు? అది కూడా 10 రూపీస్. ఉగ్గాని 20 రూపాయలు ఉగ్గాని. ఓకే, ఆంధ్ర స్టైల్ కూడా పెట్టేశారు. మేము కూడా ట్రై చేస్తాం అనేది. చూద్దాం మనం కూడా ఒకసారి. నాకు కూడా ఒక దోశ ఇవ్వండి అమ్మ, ట్రై చేస్తాం. తింటాం. సింగిల్ దోశ తీసుకున్నాను, ఎలా ఉంటుందో ఇంట్లో ఉంటుంది అన్నట్టు చెక్ చేద్దాం ఒకసారి. సేమ్ ఇంట్లో ఉన్నట్టు ఉంది దోశ కూడా. బాగుంది, అందుకని ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు ఇక్కడికి. సూపరు అసలు. ఏడి ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు ఆయనకి. నేను అడుగుదాం అనుకుంటే ఆయన లేడంట ఓనర్. ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో ట్రై చేద్దాం ఒకసారి. మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. ఓన్లీ ఫర్ దిల్సుఖ్ నగర్లోనే ఉన్నాయి 3. బాగుంది. మన ఉప్మా కూడా ట్రై చేద్దాం ఒకసారి, ఎలా ఉందో. ఉప్మా, ఇడ్లీ అలా ట్రై చేద్దాం. చూస్తుండండి, ఓకేనా? ఇంకో ప్లేట్ అయితే ఉప్మా తీసేసుకున్నా. కూర్చోడానికి సిట్టింగ్ లేదు, ఓన్లీ బఫే అనమాట, నుంచొని తింటామే. చూద్దాం ఎలా ఉందో అసలు. ఉప్మా ఇంట్లోలా చేస్తారా లేదా వెరైటీగా ఏమైనా చేస్తారా? పల్లి చట్నీ వేసారు దీంట్లోకి అయితే. బాగుంది. పెట్టేసుకుంటే అలా వెళ్ళిపోతుంది నోట్లోకి మంచిగా. మనం ఒకసారి మెయిన్ బ్రాంచ్లో కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు చూస్తూనే ఉండండి వీడియో. ఒక మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. మనం సెకండ్ బ్రాంచ్ కంప్లీట్ చేసుకొని మెయిన్ బ్రాంచ్కి అయితే వచ్చేస్తాం. లోపల చూడండి, అంటే కొంచెం లోపలగా ఉన్నది. కొంచెం చూద్దాం ఒకసారి లోపలికి. కొన్ని టైమింగ్స్ కూడా పెట్టారు. మార్నింగ్, ఈవినింగ్ టిఫిన్స్ టైమింగ్స్ చూడండి. 6 to ఆఫ్టర్నూన్ 12 వరకు. మళ్ళీ 6 PM నుంచి 10 PM వరకు దొరుకుతుందంట. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉగ్గాని. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. కొంచెం లోపలిగా ఉంది ఇది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు, ఎక్కువ స్టూడెంట్సే ఉన్నట్టున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం. ముందులో అయితే బోర్డు పెట్టేశారు. కొంచెం లోపలగా ఉందన్నమాట. అంటే ఇక్కడ కూడా సిట్టింగ్ ఏం లేదు, నుంచొని తింటామే. చూడండి ఒకసారి. ఎక్కువ కౌంటర్ కూడా బాగుంది. కౌంటర్ నీట్గా పెట్టించారు. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువ కూడా. ఒకసారి ఆ కొటేషన్ చూడండి ఒకసారి. మన తినే ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలనేది మా ఆకాంక్ష. అందుకనే 10 రూపాయలు పెట్టినట్టున్నారు టిఫిన్ అనేది. వీళ్ళకి స్టార్ట్ చేశారు టిఫిన్ అనేది. దోశ ఒకటి 10 రూపాయలు, ఇడ్లీ 2 10 రూపాయలు, ఉప్మా 10 రూపాయలు, ఉగ్గాని 20 రూపీస్, మినిమం పార్సిల్ 20 రూపీస్. టైమింగ్స్. ఆయిల్ ఫుడ్ని రివ్యూ అంటే రీసైక్లింగ్ అది వాడిందే వాడకుండా చేస్తారంట అనేది. లోపల చేస్తారు ఎక్కువగా. ఇవి లోపలికి వెళ్ళలేదు మనకి ప్రజెంట్. కొంతమంది కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. పేరు? కృపన్న. ఈ ఇంటి దోశకి ఎప్పుడు వస్తున్నారా? ఫస్ట్ టైం రావడం? డైలీగా వస్తూనే ఉంటాం. ఎక్కువ ఏం తీసుకుంటారు ఇక్కడ? దోశ, ఇడ్లీ. దోశ, ఇడ్లీ. దోశ 10 రూపాయలు ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇంటి కన్నా మంచిగానే ఉంది. మంచిగానే ఉంది, బాగుంది, పర్వాలేదు. చట్నీ చట్నీ మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఓకే. నమస్తే అన్న. నమస్తే, భువనేశ్వర్.
ఇంటి దోశకి ఫస్ట్ టైం వచ్చారా ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజు వచ్చాను బ్రో నేను. ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, ఎలా అనిపిస్తుంది మరి అది? పర్లేదు ప్రస్తుతానికి అయితే, మరి రేపు ఎట్లుంటుందో నాకైతే తెలియదు, చూద్దాం. 2 రోజుల తర్వాత మళ్ళీ చెప్తా. 10 రూపీస్ లో ఇడ్లీ అంటే బెనిఫిటే కదా, బెనిఫిట్ ఎక్కడ ఉండదు కదా. ఉండదు. చట్నీ ఎలా అనిపిస్తుంది మరి టేస్ట్? పర్లేదు బ్రో, ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏమవుతుందో. అన్న మీ పేరు? నవీన్. ఫస్ట్ టైమా మీరు కూడా ఎట్లా? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మరి? సూపర్ ఉంది. ఇడ్లీ తీసుకున్నారు మీరు కూడా? ఇడ్లీ దోశ తిన్నా, నెక్స్ట్ టైం దోశ. పేరు? నా పేరు కమలాకర్. ఎక్కడ ఉంటారు? ఇది పిఎన్టీ కాలనీ. ఓకే, ఇప్పుడు ఇంటి దోశకి వచ్చారు కదా, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఏం తిన్నారు మీరు? ఇడ్లీ దోశ బాగుంటుంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తాం, మళ్ళీ అక్కడ లేవా టిఫిన్ సెంటర్ లేడా, మంచిగా ఉంటుందని ఇక్కడ వస్తాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అనుష. మీ పేరు? చైతన్య. ఇప్పుడు వర్క్ చేస్తారు మీరు ఇక్కడ? వర్కే. ఫస్ట్ నుంచి ఎట్లా? ఫస్ట్ నుంచి ఏం లే, ఫస్ట్ నుంచి చేస్తాం, మిడిల్లో వచ్చేస్తాం. ఓకే, నేను వచ్చి 7 months అయింది. 7 months అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కువగా తినేది ఏంటి? దోశ, ఇడ్లీ, ఉందని కదా, ఇంకోటి ఉప్మానా? ఫేమస్ సుగ్గాని. ఎక్కువ సేల్ అయ్యేది దోశ, ఇడ్లీ. ఎన్ని వెళ్తాయి దోశ అనేది డైలీ ఇక్కడ? డైలీ ఒక 2000 దోశ వేయచ్చు. ఓకే, మరి ఎక్కువ కస్టమర్స్ ఎవరు వస్తారు? మీ పిల్లలు వస్తారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా? స్టూడెంట్స్ చాలా మంది వస్తారు తినడానికి. ఫ్యామిలీ వాళ్ళస్ అయితే పార్సల్స్ తీసుకెళ్తారు చాలా. ఎక్కువ ఏమి వెళ్తాయి మీ దగ్గర? ఇడ్లీ వెళ్తుందా, దోశ? ఎక్కువ దోశ వెళ్తుంది. దోశ వెళ్తుంది. అంటే ఇడ్లీలు ఎన్ని వెళ్తాయి? ఇడ్లీ దోశ నార్మల్ అన్నీ సేమ్ వెళ్తాయి, కానీ దోశ కొంచెం ఎక్కువ తింటారు. టైమింగ్స్? టైమింగ్స్ 6 to 12:30, ఈవినింగ్? ఈవినింగ్ 5 to 11. బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మరి? 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఒకటి దిల్సుఖ్ నగర్లో ఉంది, ఒకటి పిఎన్టీ కాలనీలో ఉంది, ఇంకొకటి బస్ స్టాప్ వెనకాల ఉంది. దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వెనకాల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇందాల సెకండ్ బ్రాంచ్లో మనం దోశను ఉప్మా తిన్నాం కాబట్టి ఇక్కడ ఇడ్లీ ట్రై చేద్దాం. ఇక్కడ అడిగితే కొన్ని మందిని ఇడ్లీ బాగుంటుంది అంటున్నారు. దీంట్లో చూద్దాం సార్. ఇడ్లీ సాఫ్ట్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. కొన్ని మందిని పలచగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, మంచి మందంగా ఉన్నాయి. చట్నీ కూడా సేమ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ సేమ్ అలా ఉందన్నమాట. అల్లం చట్నీ మటుకు సూపర్. ఇక్కడ అల్లం చట్నీ అస్సలు మిస్ అవుతుంది ఇక్కడికి వచ్చిన మటుకి. అసలు 10 రూపాయలు పెట్టడం గొప్ప విషయం. అసలు ఇందులో కొటేషన్లో చూసినాం, అందరికి అందించాలి అంత ఒక ఆంక్ష అంట. ఆయన లేడు, లేకపోతే వంటతో మాట్లాడేవాళ్ళు మనం. ఎలా ఉందో చూసి వాళ్ళు కామెంట్ చేయండి. తిన్న మటుకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.